2014లో ఎమ్మెల్యేగా 2018లో చంద్రశేఖరరావు కక్ష గట్టి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి పోలీసుల్లో నిర్బంధిస్తే పోలీసులను పెట్టి గెలిస్తే 3 నెలలు తిరిగే లోపలనే ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే సోనియమ్మ ఆశీర్వదించి పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి పంపించింది. ఆ పిసిసి అధ్యక్ష పదవి మీ ఆశీర్వాదం ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసి నిలబెట్టింది. 2006లో జడ్పీటీసీగా మొదలుపెట్టిన నేను 2023 లోపల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే మా సంకల్ప బలం గొప్పది. పేదవాళ్లకు సేవ చెయ్యాలి, పేదవాళ్ల గుండెల్లో శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని సంకల్పించడం కాబట్టే ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నా. ఉద్దండులైన నాయకులు వేదిక మీద ఉన్నా ఈరోజు దేవుడు కరుణించిండు, మీరు ఆశీర్వదించిండ్రు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన. ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు పలుకుతున్నారు. గోడ మీద ఉండే బల్లి శకునం పలికేదంట, కుర్చీలో పడి సచ్చిందంట. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది, శకునం పలికే బల్లి కుర్చీలో పడి సచ్చిందని. ఇవాళ వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు, ఎట్లిస్తారని. మాకు సంకల్ప బలం ఉన్నది, ఈ పథకాలను అమలు చేస్తాం. నేను ఈరోజు చెప్తున్నా, 3,10,00,000 మందికి ప్రతి వాడికి 6 కిలోలు సన్న బియ్యం ఇస్తాము. ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా పెడతాము. రైతు రుణమాఫీ చేస్తామన్నాము. 25,35,964 మందికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి 10 నెలల్లోనే మేం చేసినాం. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు పండ్లు కిలుచుకుంటా 16,000 కోట్లు చేశాడు. నాకు నీకు పోలికేంది? నందికి పందికున్నంత తేడా ఉంది. నాతో పోల్చుకునేది ఏంది? నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం 7,625 కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి 3 నెలల్లోనే ఆయన రైతులకు పంగనామం పెడితే 7,625 కోట్ల రూపాయలు రైతు బంధు పథకాన్ని మొదటి భాగాన్ని రైతుల ఖాతాలో వేసినాం. ఇవాళ రైతు భరోసా 10,000 నుంచి 12,000కు పెంచి ఇవాళకి 5,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం. తొందరలోనే మిగతా 4,000 కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకు 20,000 కోట్ల రూపాయలు పంచి పెడతాం. ఇవాళకి రైతు రుణమాఫీ కింద 21,000, రైతు భరోసా కింద 12,000, 33,000 కోట్ల రూపాయలు 15 నెలల రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసి రైతుల గుండెల్లో శాశ్వతంగా ఇందిరమ్మ పేరు, సోనియమ్మ పేరు ఉండేటట్టు ఈరోజు చర్యలు చేపట్టినాం. సన్న వడ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1,200 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చిండు. ఒకరోజు వెనక ముందైనా గతంలో మీకు తెలుసు, మిల్లుల కాడికి పోయినా తాలు పేరు మీద, తౌడు పేరు మీద, తుట్టి పేరు మీద, తడి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు దండి కొట్టేది. ఇవాళ ఎవరినైనా 1 కిలో దండి కొట్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే తీసి బొక్కలేపిస్తా అని చెప్పిండు. ఇవాళ రైతు తీసుకెళ్లిన ధాన్యాన్ని ఎవరైనా తూకం పెట్టి కొనుక్కునే పరిస్థితి. ఆనాడు 3 నెలలైనా పైసలు వచ్చేది కాదు. ఈరోజు 3 రోజుల్లోనే మీ ఖాతాలలో నగదు పడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు, రెండో పక్కన పౌర సరఫరాల శాఖ సన్న బియ్యం పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి శాశ్వతంగా పేదవాళ్ళని ఆదుకునే కార్యక్రమం తీసుకుంటాం. ఆ ఆదుకునే కార్యక్రమం హుజూర్ నగర్ గడ్డ మీద నుంచి ప్రారంభించి మీరందరూ వేలాదిగా తరలి వచ్చి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అండగా నిలబడి ఈరోజు తెలంగాణకు మొత్తం ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట, వారి కుటుంబానికి అదేవిధంగా ఎన్ని చెప్పినా ఉత్తమన్న చిట్టి అందిస్తూనే ఉన్నాడు. వచ్చిన ఎంబడే 2012లో మొదలుపెట్టిన హౌసింగ్ స్కీమ్ 2,100 ఇండ్లకు వచ్చి కూర్చొని 60 కోట్లు వసూలు చేసి ఇవాళ ఇండ్లు చూపించిన సంతోషమైంది. అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇంకా వారు అడిగినాక కాదనేదే ఉంది. వారు అడిగినాక మీ అభిమానం చూసినాక ఇంతసేపైనా మీరు స్వచ్ఛందంగా వచ్చిన తర్వాత అగ్రికల్చర్ అంటేనే హుజూర్ నగర్, కోదాడ ఈ ప్రాంతంలో ఉన్నది, మిర్యాలగూడ ప్రాంతంలో. అందుకే ఇక్కడికి అగ్రికల్చర్ కాలేజ్ ఇవ్వడమే కాకుండా మా బిఎల్ఆర్
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అడిగిండు, వారికి కూడా 200 కోట్ల రూపాయలతోని రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీని కూడా వారికి కూడా మంజూరు చేస్తున్నాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్